Yeah, good morning students. చూడండి అన్న, మీకు లాస్ట్ టాపిక్ నేను ఎక్కడి వరకు చెప్పాను మీకు లాస్ట్ టాపిక్. మీకు లాస్ట్ టాపిక్లో నేను టెస్టింగ్ పర్పస్ కోసం చెప్పాను మీకు. ఎలక్ట్రికల్ టెస్టింగ్స్ అవి ఎలా చేస్తారు అంటే ఇన్స్టాల్ మొత్తం అయిపోయాక దాన్ని ఎలా ఏ విధంగా ఏం టెస్టులు చేయాలి, టెస్టులు చేసి దాన్ని ఎలా రిపోర్ట్ దాని టెస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో ఆ వర్క్ పూర్తవుతుందని చెప్పేసి అన్నారు. అక్కడితో మన హౌస్ వైరింగ్ టాపిక్ అనేది పూర్తయిందన్న. ఇదే హౌస్ వైరింగ్లో మీకు సిలబస్లో ప్రత్యేకించి స్పెషల్ వైరింగ్ సర్క్యూట్స్ కోసం అడిగాను అన్న. స్పెషల్ వైరింగ్ సర్క్యూట్స్ అంటే ఏంటంటే మనం ఇంట్లో రెగ్యులర్గా ఇచ్చే బల్బ్కి ఫ్యాన్లకి ఇట్లా సర్క్యూట్స్ ఎలా ఉంటాయి, ఒక ఫేస్ న్యూట్రల్ తీసుకెళ్ళి డైరెక్ట్ ఒక స్విచ్ ద్వారా ఇచ్చేస్తాం. అలా కాకుండా లైట్ ఆపరేటింగ్ అనేది లైట్స్ అవనండి, ఫ్యాన్స్ అవనండి, ఏదైనా సరే వాటి ఆపరేటింగ్ సంబంధించి మనకి కొన్ని స్పెషల్ సర్క్యూట్స్ ఉన్నాయి నాన్న. అంటే మనకి ఎనర్జీ సేవింగ్ పర్పస్కి స్పెషల్ వైరింగ్ సర్క్యూట్స్ అనేది యూజ్ చేస్తాం. నిన్నటి దాంట్లో మీకు గోడౌన్ వైరింగ్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. అదే స్పెషల్ సర్క్యూట్ వైరింగ్ డయాగ్రామ్. గోడౌన్ వైరింగే కాకుండా ఇంకా నెక్స్ట్ దాని పరంగా ఉన్నాయి కూడా, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా చూడండి. ఇవాళ మొత్తం మీకు ఒక 4 అంటే చాలా రిలేటెడ్ టాపిక్స్ చాలా ఉంటాయి. ఒక 4 స్పెషల్ సర్క్యూట్ వైరింగ్ గురించి మీకు చెప్తాను. వాటిని బేస్ చేసుకుని ఉన్నాయి కూడా ఎలా పలానా అని చెప్పేసి మీకు తెలుసుకుంటే చాలా స్పెషల్ వైరింగ్ సర్క్యూట్స్లో. మిగతా ఎగ్జాంపుల్స్ కొన్ని స్పెషల్ సర్క్యూట్స్ నేమ్స్ ఇచ్చిన కింద రిలేటెడ్కి సంబంధించి అవి కూడా చూద్దరు. కానీ చూడండి అన్న, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ నేను టాపిక్లో గోడౌన్ వైరింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా ఎక్కడ వాడతారు అనే దాని ప్రకారం మీకు చెప్పాను. లైట్ కనెక్షను, ఇది ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి అలా ఒక 3 రూమ్స్ వరుసగా ఉన్నాయంటే వాటిలోకి ఎటువంటి వేరే మార్గం లేదు, 3 రూమ్స్ వరుసగా వెళ్ళాలి మీరు. అటువంటి చోట ఇది యూజ్ అవుతుందన్న మీకు. దానికోసం ఈ పర్పస్ ఈ వైరింగ్ చెప్పడం అనేది జరిగింది మీకు, అవునా. అదేవిధంగా ఈ గోడౌన్ వైరింగ్ కోసం ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ చూసాం, సర్క్యూట్ కనెక్షన్స్ చూసాం. మీరు దీంట్లో రెయిన్గా ఏం చేయాలంటే దీని వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చేస్తున్నారు చూసారా, వర్కింగ్ అని చెప్పేసి ఇక్కడ వరుసగా ఒకే రకం డయాగ్రామ్లో ఒక 5-4 వస్తున్నాయి. ఈ 5-4 వచ్చినప్పుడు అంటే లైటింగ్ ఆపరేషన్ అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ స్విచ్చెస్ పొజిషన్లో ఉన్నప్పుడు లైట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ స్విచ్ పొజిషన్ మారినప్పుడు ఎలా వెళ్తున్నాయి, స్విచ్చెస్ పొజిషన్ మార్చే కొద్దీ ఏ లైట్స్ వెళ్తున్నాయి ఎలా ఉంది. ఇక్కడ ఈ బల్బ్స్ మన గ్లోయింగ్ అనేది మీకు వేయడం కుదరదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ గ్లో అవుతున్న ప్లేస్లో పైన గ్లో అని రాసుకోండి, బల్బ్ ఆన్ లేదా బల్బ్ ఆన్ అని రాసుకున్న. ఇక్కడ ఈ పక్కన నుంచి బల్బ్ ఆన్ అని అది రాసుకున్నా ప్రాబ్లం లేదు, లేదా బల్బ్ 1 గ్లో అని రాసుకున్నా పర్లేదు. ఇది ఆన్, ఈ ఆఫ్లో ఉన్నా పర్లేదు, ఏది ఆన్ అయితే అది రాసుకోండి. ఇక్కడ బల్బ్ 1 ఆన్, బల్బ్ 2 ఆన్ అని ఉన్నాయి చూసారా, అవి ఖచ్చితంగా రాయండి డయాగ్రామ్ మీద ఉన్న పేర్లు, ఓకేనా. ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ అన్న రాసుకోవడం మీరు. ఇదే విధంగా గోడౌన్ వైరింగ్ చూసారు. నెక్స్ట్ చూడండి, channel wiring circuits from lighting control using switches. Channel wiring circuit diagram, wirings on operating. Channel wiring circuits is used to open-ended corridors and short channel-like structures. In channel wiring circuits diagrams, we have to use SPDT switches. SPDT అంటే సింగిల్ పోల్ డబుల్ థ్రోన్ అన్న, అంటే మనకి 2-way switches వాడతాం. The control of light points, channel and corridors. The channel circuit control is lamps 4 ways as follows. మనకి channel wiring circuits కింద 4 ways విధంగా ఫాలోయింగ్ ఇచ్చడం మనకి ఎలా ఉంటుంది అనేది. ఈ ఎక్కడ వాడతారు, కారిడార్స్లోని ఎక్కువగా ఓపెన్ ఎండెడ్ కారిడార్స్, కొన్ని కారిడార్ ఏరియాస్ ఉంటాయి కదా చునల్స్, కొన్ని మనకి పైప్ లైన్స్ అంటే కొన్ని చునల్ అంటే మనకి ఈ లైన్స్ ఉంటాయి చూడండి మనకి కొన్ని రా ఇండస్ట్రీస్ ఏరియాస్లో అటువంటి చోట కొంచెం చున్నలు అంటే గొట్టం నుంచి వెళ్ళే వేలా ఉంటుంది. అటువంటి చోట ఇటువంటివి కూడా వాడతారు. డ్యూరింగ్ నార్మల్ లైట్ ఇన్ ద డే దట్ ఈక్వల్ టు 7 AM to 6 PM ఓన్లీ మిడిల్ ఆన్ బల్బ్ will glow and the first and last one will turn off. At night the first and also that glow and middle one is off during his traffic. All the 3 bulbs will on during maintenance specific operation. These circuits will work like godown circuits by one lamp will there one of the sequence. Keep in mind the same operation may be achieved by some automatic and electronic circuits while we are using only switches for the purpose in the following tutorial. చూడండి అన్న, కారిడార్ వైరింగ్స్ ఈ పరంగా ఏంటంటే మనకు కొన్ని ఏరియాస్లో
కొన్ని లైట్స్ అనేది కంటిన్యూస్ ఆన్లో ఉంచడం అనేది సహజంగా ఉంటుంది. కొన్ని కంపెనీస్ అవనండి ఏదైనా ఉండి ఆ ఏరియాలో ఎప్పుడు కూడా లైటింగ్ అనేది ఆన్లో ఉండాలి. ఎందుకంటే చీకటి ఏరియా ఉంటుంది కాబట్టి ఇక్కడ కంటిన్యూ 24 hours వర్క్ జరుగుతూ ఉండొచ్చు. సో ఆ ఏరియాలో మనకు కంటిన్యూస్గా వర్క్ అనేది జరుగుతుందో మనకి ఏంటంటే కంటిన్యూస్గా లైట్స్ అనేది ఆన్లో ఉండాలి. సో కంటిన్యూస్గా ఒక లైట్ అనేది ఆన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే లైట్స్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వడం, అత్తమాట లైట్స్ మార్చడం ఇలాంటివి అనేది జరుగుతాయి. సో ఆ పర్పస్ లేకుండా మనకి ఈ చునల్ వైరింగ్ డయాగ్రామ్ సర్క్యూట్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి సో చూడండి ఒక టైమింగ్ ఇప్పుడు నార్మల్ లైట్ డేలో వచ్చేసి 7 AM to 6 PM, మళ్ళీ 6 PM నుంచి మార్నింగ్ వరకు మళ్ళీ మార్నింగ్ 6-7 వరకు కూడా ఇంకో లైటింగ్. సో ఇంకో లైట్స్ ఆన్ అంటే ఆ ఏరియాలో ఉన్న కామన్ లైట్స్లోనే ఒక లైట్ ఈ టైం వరకు ఆన్ అవుతుంది, కొన్ని లైట్స్ ఈ టైం వరకు ఆన్ అవుతాయి. సో ఆ విధంగా మనకి లైటింగ్ సర్క్యూట్స్ అనేది డిజైన్ చేయడం. సో ఆ టైం టు టైం ఆపరేట్ అవడానికి మనకు ఎలక్ట్రానిక్ టైమర్ అనేది కూడా యూజ్ చేస్తారు. బట్ ఇందులో మనకి సర్క్యూట్ పరంగా చెప్పింది ఏంటంటే మనకి చునల్ వైరింగ్లో టైమర్ లేకుండా మనకి డైరెక్ట్గా ఒక ఎస్పీఎస్టీ స్విచ్చెస్ యూజ్ చేసుకుని అంటే 2-way స్విచ్లు యూజ్ చేసుకుని కనెక్షన్ చేస్తున్నాం. అక్కడ కూడా 2-way స్విచ్చెస్ చూసుకుంటాం. బట్ సప్లై ఇచ్చే ముందు ఏం చేస్తామంటే మనం ఖచ్చితంగా ఆ రెండాటికి వెళ్ళే ఇప్పుడు ఒక లైట్కి వెళ్ళే సర్క్యూట్కి ఇంకో లైట్కి వెళ్ళే సర్క్యూట్ మధ్యలో టైమర్ అనేది ఫిక్స్ చేస్తాం. ఆ టైమర్ ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే టైం టు టైం అదే ఆపరేట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఆ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది వాడతారు. సో కింద చూడండి మీకు ఈ పరంగా ఇచ్చాను ట్యూటోరియల్ వైరింగ్ సర్క్యూట్ ఫర్ చునల్ వైరింగ్ సర్క్యూట్ ఫర్ లైటింగ్ కంట్రోల్. సో చూడండి చునల్ వైరింగ్ సర్క్యూట్స్ అనేది ఎలా ఇచ్చాడు మనకి. సో చూడండి ఇక్కడ ల్యాంప్స్ అనేది 3 ఎస్పీ స్విచ్లు తీసుకున్నాడు. ఈ స్విచ్చెస్ పరంగా మనకి ఈ విధంగా కనెక్షన్ ఇచ్చాడు. మీకు రాగా కనెక్షన్ ఉంది అండ్ మీకు కింద సర్క్యూట్ కనెక్షన్ కూడా వస్తుంది. ఈ స్విచ్చెస్ వేసుకోలేకపోతే మీరు స్విచ్చెస్ సింబల్స్ వేసుకోవచ్చు, మీరు నాకేం ప్రాబ్లం లేదు. స్విచ్ సింబల్స్ వేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ కనెక్షన్. ఇక్కడ 2-way స్విచ్చెస్ సింబల్ వేసుకుని అంటే సింబల్ వేసుకుని దాని ద్వారా ఇలా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు మీరు. లేదా ఈ పరంగా వేసినా నాకు ప్రాబ్లం లేదు, మీరు ఎలా వేసినా ఓకేనా. సో చూడండి ఈ విధంగా మనకి చునల్ వైరింగ్ కనెక్షన్ అనేది ఉంటుంది అన్న. అదేవిధంగా సో వాటికి కావాల్సిన మెటీరియల్స్ సో దానికి కావాల్సిన ఏంటి ఎంసీబీ డైరెక్ట్ సప్లై అదొకటి, 2-way స్విచ్చెస్ ఎన్ని 5 amps 4, 40 watt బల్బ్స్ 3, వైరింగ్ 1.25 అంటే మనకి ఈ సర్క్యూట్ పరంగా కనెక్షన్కి. అదేవిధంగా మనకి ఇంకా ఎక్స్ట్రా లైట్లు కలితే ఇంకా ఎన్ని లైట్లు కలితే అన్ని లైట్లు పెట్టుకోవచ్చు ఈ పరంగా. సో అది మనకి ఇక్కడ మెయిన్గా చెప్తున్నాడు. చూడండి ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ వీ ఆల్ టర్న్ ఆఫ్ ద మెయిన్ బ్రేకర్ విల్ మేక్ ద సప్లై స్విచ్ ఆఫ్, connect all the switches to the earth ground terminals, check the neutral wire from MCB directly to the lower terminal of all SPST switches. సో న్యూట్రల్ వైర్ ముందు దాంట్లో ఏం చేసాము మనం డైరెక్ట్ బల్బ్కి ఇవ్వడం జరిగేది. అలా కాకుండా ఇక్కడ ఏం చేశాడు మనకి అన్నీ కూడా మనకి సో బల్బ్స్ అన్నీ కూడా ఏం చేశాడంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్ వైర్కి వచ్చి తీసుకుని డైరెక్ట్ అన్ని కింద కనెక్ట్ ద లైవ్ వైర్ ఫేస్ అవర్ హార్ట్ వేర్ ఈజ్ యూజింగ్ MCB డైరెక్ట్లీ ఈజ్ అప్పర్ టర్మినల్ ఆఫ్ ద ఆల్ SPST స్విచెస్ 2-way. సో ఫేస్ టర్మినల్ అనేది పైన ఇచ్చాడు, న్యూట్రల్ టర్మినల్ కింద ఇచ్చాడు. కనెక్ట్ ఆల్ ద 3 బల్బ్స్ ఫస్ట్ టర్మినల్ టు ద కామన్. ఫస్ట్ టర్మినల్ అనేది ఏం చేశాడన్న కామన్ కలిపాడంట. సో అన్నీ కూడా సీరియల్ లైట్ వైజ్గా మనం కనెక్షన్ చేసిన జరిగింది. కనెక్ట్ ఆల్ ద 3 ఫస్ట్ టర్మినల్స్ టు ద కామన్ అంటే బల్బులో ఉన్న ఒక టర్మినల్స్ అన్నీ కూడా ఒక కామన్ కలుపుకోమన్నాడు. సో కామన్గా మనం తీసుకున్నాం ప్రతిదీ కూడా అవునా, కంటిన్యూటీ చేసాం అన్నట్లకి ఒక్కొక్క టర్మినల్ దీనికి కంటిన్యూటీ చేయడం జరిగింది. సో అన్నీ కూడా కామన్గా మనం ఒక సిరీస్ టైప్లో మనం దీనికి కనెక్షన్ ఇచ్చాం, దీనికి ఇచ్చాం, మళ్ళీ దీని బల్బ్ నుంచి దీనికి ఇలా ఇచ్చాం. అదేవిధంగా చూడండి నౌ కనెక్ట్ ద ఫస్ట్ అండ్ సెకండ్ terminals to the second of the 3 bulbs first terminals respectively. సో మనం సిరీస్ వేదిగా కలుపుకున్నాం. కనెక్ట్ ద 3 bulbs second terminals to the common middle terminal of the fourth SPST switch. సో లాస్ట్ టర్మినల్కి వచ్చేసి మనకి లాస్ట్ టర్మినల్ది ఎండ్ వచ్చేసి ఏం చేశాడు 4th SPST స్విచ్కి మిడిల్లో కలిపాడు. ఉన్నాయన్నీ కూడా ఈ టర్మినల్స్ అనేది దీనికి కలిపేసుకున్నాం 3 బల్బ్స్కి కూడా. 3 బల్బ్స్ 3-6 ఇచ్చాం, లాస్ట్లో కామన్ తీసుకొచ్చి SPST 4th దానికి కలిపాం. డూ ద ప్రాపర్ ఎర్తింగ్ ఆఫ్ ద గ్రౌండింగ్ అక్రాసింగ్ ద లొకేషన్ ఏరియా కోడెడ్. నౌ టర్న్ ఆన్ ద మెయిన్ బ్రేకర్ అండ్ మేక్ షూర్ ద సర్క్యూట్ బ్రేకర్ వర్కింగ్ ప్రాపర్లీ యాజ్ ప్లానెడ్. సో చూడండి ఈ విధంగా మనం పవర్ సప్లై ఆన్ చేసుకున్నాం. సో దాని యొక్క వర్కింగ్ చూడండి అన్న. ద చునల్ సర్క్యూట్ వైరింగ్ లైటింగ్ కంట్రోల్ వర్కింగ్ యాజ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. డ్యూరింగ్ 7 AM to 6 PM డే ఫస్ట్ 2 switches are the down position and the third and fourth are upper position. This way the middle one and second bulbs
middle one and second bulb turn on and glow will other two bulbs are off or normal lights their job out of the entrance to the short tunnel which lead the save energy during 6 p.m. to 7 a.m. So తర్వాత మళ్ళీ first last switches upper and second 3 switches are down position. This way the first bulb last bulbs are turned on during light on normal frequency. సో మనకి డేలో లైటింగ్ అనేది చాలా తక్కువ అవసరం అవుతుంది కాబట్టి ఏం చేస్తారు, మధ్యలో బల్బ్ ఒకటి ఆన్ చేసుకుంటారు. నైట్ టైం లైటింగ్ ఎక్కువ కాబట్టి లాస్ట్ 2 బల్బ్స్ ఆన్ చేసే విధంగా మనకి దీనికి కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా కనెక్షన్ అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఈ వైరింగ్ కనెక్షన్స్ అనేది ఒకసారి మీ దగ్గర ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. స్పెషల్ సర్క్యూట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు అన్ని ఆపరేటింగ్ ఎలా అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఓకేనా. అదేవిధంగా డ్యూరేషన్ హై ట్రాఫిక్స్ అండ్ నైట్స్ నో ఆపరేషన్ ఆల్ ద ల్యాంప్స్ క్యాన్ బి టర్న్ ఆఫ్ వెల్ ఆల్ ద స్విచెస్ ఆర్ ఇన్ ద అప్పర్ ఆర్ డౌన్ పొజిషన్. అన్నీ ఒకే పొజిషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా కూడా అన్ని బల్బ్స్ ఆఫ్లో ఉంటాయి అన్న. ఐదర్ పైకన్నా ఆన్లో ఉండాలి లేదా కింద కన్నా అన్నీ ఉండాలి. అలా కాకుండా 2 ఆన్లో ఉండి 2 ఆఫ్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆపరేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. డ్యూరింగ్ మెయింటెనెన్స్ ఆపరేషన్ టోనల్ సర్క్యూట్స్ ఆపరేషన్ లైక్ గోడౌన్ సర్క్యూట్స్ ద ల్యాంప్స్ కెన్ బి టర్న్ ఆన్ అండ్ ఆఫ్ సీక్వెన్స్ విచ్ హాస్ బెటర్ ఆప్షన్ టు కేస్ ఎనర్జీ కన్సంప్షన్. సో ఈ ల్యాంప్స్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కన్జంప్షన్ అనేది కొంచెం సేవ్ అవుతుంది. ఇదే విధంగా మనకి సప్లైస్ మధ్యలో కొంచెం టైమర్ అనేది పెడతారు. టైమర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈ ఆపరేటింగ్ పని కూడా మనకి ఎక్కువగా ఉండదు. సో అదే ఆపరేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ టైమరే. సో ఈ విధంగా జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మీకు టోనల్ వైరింగ్ సంబంధించి ఆపరేషన్ ఎలా జరుగుతుంది అనేది ప్రతి బల్బ్కి ఇచ్చాను. సో ఇక్కడ ఆన్ ఆఫ్ రాసుకోండి మీరు ఖచ్చితంగా కూడా ప్రతి దాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఓకేనా. ఓకే చూడండి ప్రతిదీ కూడా మీకు ఆపరేషన్ అనేది ఇక్కడ జరిగింది. అన్ని బల్బ్స్ ఆడడానికి కూడా ఆపరేషన్ ఉంది. ప్రతి సర్క్యూట్ కూడా ఇచ్చాను మీకు. సో ఈ విధంగా ప్రతి సర్క్యూట్ కూడా మీరు డ్రా చేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈ టేబుల్ ఉంటుంది, అన్ని టేబుల్ డ్రా చేసుకోండి మీరు. ఈ టేబుల్ సైడ్స్ మిస్ అయినాయి కానీ మీరు వదిలేదు. మొత్తం టేబుల్ అంతా కూడా ఏ పొజిషన్ ఎలా ఉంటుంది, పొజిషన్లో ఎలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ ప్రతి పొజిషన్ కూడా మీకు ఇండికేట్ చేశాను. అదేవిధంగా ఇందులో కూడా ఉంటుంది గోడౌన్ వైరింగ్లో కూడా మీకు పొజిషన్ బట్టి ఆ టేబుల్ ఉంటుంది. ఈ విధంగా టేబుల్ అనేది మీరు డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా. సో చూడండి మీకు గోడౌన్ వైరింగ్లో చూపిస్తాను నేను. సారీ దీంట్లో టేబుల్ లేనట్టుంది. సో గోడౌన్ వైరింగ్లో టేబుల్ లేదన్నా. సో టోనల్ వైరింగ్లో మాత్రం ఖచ్చితంగా టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ మాత్రం మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి ఇది ఎలా ఉంటుంది ఆపరేషన్ అనేది ఖచ్చితంగా. ఈ టేబుల్ సారీ కిందకి 1 minute. ఎస్ చూడండి ది ఫాలోయింగ్ టేబుల్ షో ద వర్కింగ్ ఆఫ్ టోనల్ వైరింగ్ సర్క్యూట్స్. సో ఈ విధంగా స్విచ్ S1 S2 S3 S4 అంటే స్విచెస్ నాన్న. అవన్నీ అప్పర్ అంటే అప్పర్ పొజిషన్, డౌన్ అంటే డౌన్ పొజిషన్. ఆ బల్బ్ ఆన్ ఆఫ్ ఎలా ఉంటుంది, బల్బ్ పొజిషన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చేయడం మొత్తం. సో ఈ విధంగా మీరు దీన్ని నోట్ చేసుకోండి. సో ఇది టోనల్ వైరింగ్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది. నెక్స్ట్ చూడండి స్టేర్ కేస్ వైరింగ్ సర్క్యూట్ డయాగ్రామ్. హౌ టు కంట్రోల్ ఏ ల్యాంప్ ఫర్ 2 places అండ్ 2-way స్విచెస్. సో మనం 2-way స్విచెస్ యూస్ చేసి ఎలా కంట్రోల్ చేస్తాం. ఆల్రెడీ మన ఇంట్లో ప్రతి ఇంట్లోనే కూడా బెడ్రూమ్ అవునండి ఖచ్చితంగా 2-way స్విచెస్ యూస్ చేసుకుని బల్బ్ ఆపరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంట్రన్స్లో లైట్ వేసుకుంటారు, మళ్ళీ పడుకునే ముందు పక్కన మీకు బెడ్ పక్కన ఖచ్చితంగా ఒక 2-way స్విచెస్తో ఫ్యాన్ ఒకటి లైట్స్ ఒకటి మీకు ఖచ్చితంగా 2-way స్విచ్తో ఆపరేట్ చేస్తారు. అదేవిధంగా మనకు స్టేర్ కేస్లో కూడా కొన్ని ఇళ్లలో మెట్లు ఉంటాయి, లోపలికి మెట్ల దగ్గర గట్రా చీకటిగా ఉంటుంది నైట్ టైం గట్రా వెళ్ళాలంటే. సో అది కింద ఎక్కడో స్విచ్ ఉందంటే మీరు ఆన్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో దానికి 2-way కనెక్షన్. 2-way స్విచ్ కనెక్షన్ అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే. సో చూడండి 2-way స్విచ్ ఎలా ఇస్తారంటే సెంటర్ దానికి ఫేస్ ఇస్తారు నాన్న. ఇటుపక్క సెంటర్ నుంచి బల్బ్ తీసుకుంటారు, న్యూట్రల్ తీసుకుంటారు. సో ఈ మధ్యలో ఏం చేస్తారు నాన్న, ఈ పైట్ అప్పర్ టెర్మినల్ అప్పర్కి, లోవర్ టెర్మినల్ లోవర్కి కనెక్ట్ చేసి ఈ విధంగా 2-way కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా స్టెప్స్ దగ్గర మనకి స్టేర్ కేస్ వైరింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది నాన్న. సో ఈ విధంగా యూస్ చేసుకుంటారు నాన్న స్టేర్ కేస్ వైరింగ్. దీని యొక్క ఆపరేషన్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి దీని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. సో దీని అంతటిని కూడా రాసుకోండి. 2-way స్విచ్ ఒక ఆపరేషన్. 2-way స్విచ్ కంట్రోల్ యూజింగ్ త్రీ వైర్స్తో దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారనేది చూసుకోండి. సో దీన్ని ఆపరేషన్ రాసుకోండి డయాగ్రామ్స్ చేసుకుని. సో నెక్స్ట్ చూడండి వాట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్విచ్, 4-way స్విచ్ కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ అప్లికేషన్. సో ఇంటర్మీడియట్ స్విచ్ అనేది అసలు ఎందుకు, అసలు మనకి దీని టాపిక్ ఏంటంటే
అసలు ఇంటర్మీడియట్ స్విచ్ అసలు ఏంటి, దాన్ని ఎందుకు వాడతారు అనే దాని మీద చూడండి. 4-way స్విచ్ ఆర్ ఇంటర్మీడియట్ స్విచ్ కంట్రోల్ అప్లికేషన్స్ చూడండి. ఏముంది, వాట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్విచ్, హౌ ఇట్స్ వర్క్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. సో ఇటు టేబుల్ ఇచ్చిన కంటెంట్ ఏముంటుంది అనేది. వాట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్విచ్, హౌ ఇట్స్ వర్క్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ స్విచ్ ఫర్ four terminals and commonly used when the need of control lighting points any other electrical appliances like fan, alarm in middle of stair, etc. from three different places. Go to now. Intermediate switch is also known as 4-way switch. సో మనకి ఇంటర్మీడియట్ స్విచ్ అనేది ఏంటన్నా, మనకి ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి 2-way స్విచ్ లాగా వర్కింగ్ అవుతుంది అన్న. ఎక్కడన్నా ఒక ప్లేస్ నుంచి వర్కౌట్ చేయాలంటే మనకి ఇంటర్మీడియట్ స్విచ్ పరంగా మనకి యూజ్ చేయాలి. ఒకే సప్లై నుంచి మనం 3 ప్లేస్ల నుంచి కంట్రోల్ చేయాలన్నా, 4 ప్లేస్ల నుంచి కంట్రోల్ చేయాలన్నా, సో ఈ విధంగా మనకి 4-way స్విచ్ అనేది మనం అంటే ఇంటర్మీడియట్ స్విచ్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో దానికోసం చెప్తాను, ఇంటర్మీడియట్ స్విచ్ని 4-way స్విచ్ అని కూడా అంటాను అన్న. సో అదేవిధంగా చూడండి దాని యొక్క కన్స్ట్రక్షన్. In an intermediate switch, 3 or 4 terminals by us choose changing the following of electrical current, one of the circuit and other, and also known as 3-way switch. It has the ability on off and electronic supply by 2 ways. The 4 terminals are intermediate switch construct and its operation shown in the figure below, where the 4 contact points may be known as A, B, C, D. When the switch knob is up, the terminal contact and intermediate switch contact terminal A with terminal C and the terminal B and terminal D. సో స్విచ్ ఆపరేట్ చేయడం వల్ల మనకి ఇంటర్నల్గా టర్మినల్ అనేది ఆపరేట్ అవుతుందన్న. సో ఈ విధంగా మనకి ఇంటర్మీడియట్ స్విచ్ అనేది లింకప్ అయి ఉంటుంది. సో ఈ విధంగా లింకప్ అయి ఉన్నదాన్ని మనం స్విచ్చెస్ ఆపరేట్. ఇది ఆఫ్ పొజిషను. పొజిషన్ ఆఫ్ దాని క్నాబ్ అండ్ ఇంటర్నల్ టర్మినల్స్ అప్, స్విచ్ ఈజ్ అప్. సో స్విచ్ అప్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రెండు ఇలా కాంటాక్ట్ అవుతాయి. స్విచ్ డౌన్ అయినప్పుడు అడ్డంగా అంటే వర్టికల్గా అండ్ హారిజాంటల్గా ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇది ఇంటర్మీడియట్ స్విచ్ ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు. ఇది అప్పర్గా ఆన్ చేసినప్పుడు వర్టికల్ కనెక్షన్ అవుతుంది, డౌన్గా ఆన్ చేసినప్పుడు హారిజాంటల్ కనెక్షన్ అనేది ఆ రెండింటి మధ్య జరుగుతుంది. సో దాన్ని ఇంటర్మీడియట్ స్విచ్ అని మనం ఇంటర్మీడియట్ స్విచ్ ఒక కనెక్షన్ అలా ఉంటుంది. వాట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్విచ్, హౌ ఇట్ ఇస్ వర్క్. In other words, knob is when the knob of the switch is up, the vertical construction of contact such a way like AC and BD. అంటే వర్టికల్ కాంటాక్ట్ అప్పర్ పొజిషన్ ఉన్నప్పుడు AC and BC వర్క్ అవుతాయి. when the knob down, the horizontal contact that equal to AB and CD. సో మళ్ళీ అక్కడ చేంజ్ అయినాయి, ఏబి అండ్ సిడి కింద టర్మినల్ అని. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ స్విచ్ అని ఉంటుంది. ట్రావెలర్ గ్రౌండ్. సో ఏంటంటే ఈ సప్లై ట్రావెలర్ చేసాను అనేది. సో చూడండి స్విచ్ అప్పర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ విధంగా క్రాస్ అవుతుంది, డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు దానికి అంటే ఇది ఏబిసిడి అనుకున్నారు అనుకో, అప్పుడు ఏబిసిడి అన్నది ఇది ఏబిసిడి అనుకున్నారు. సో ఇప్పుడు అప్పర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏ ఒకటి సి ఒకటి కాంటాక్ట్ అవుతుంది, బి ఒకటి డి ఒకటి కాంటాక్ట్ అవుతుంది. అదేవిధంగా మన డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏబి బీసీ ఈ విధంగా స్విచ్ అనేది కాంటాక్ట్ అవుతుంది. మనకి స్విచ్లో ఈ పొజిషన్ ఉంటుంది అన్న. మన ఇక్కడ సింబల్ పరంగా ఈ పరంగా చెప్పుకున్నాం, హారిజాంటల్ అండ్ వర్టికల్ అని చెప్పుకున్నాం. స్విచ్లో మాత్రం ఈ విధంగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ టర్మినల్స్ ఏబిసిడి కింద తీసుకోవాలి, అంతేగాని ఏబిసిడి కింద తీసుకోడు. ఏబి దాని తర్వాత మళ్ళీ పక్కన సి, దీని పక్కన డి, అలా ఆ రకంగా తీసుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ యూజింగ్ ఇంటర్మీడియట్ స్విచ్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద హాల్, బిగ్ రూమ్స్ ఆర్ గోడౌన్ where different lamps are needed on off from different places. Moreover, in the multi-store buildings, the lamps and ground floor or in car parking shades can be controlled or on off from any floor by using intermediate switch. సో మనకి ఇంటర్మీడియట్ స్విచ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో, ఏదన్నా మోస్ట్గా గోడౌన్ ఏరియాస్, హాలు, బిగ్ రూమ్స్, ఏమైనా పెద్ద రూమ్స్ ఉన్నప్పుడు, కార్ పార్కింగ్ ఏరియాస్లో ఏమైనా గ్రౌండ్ ఫ్లోర్స్ ఉంటాయి చూసారా, పై ఫ్లోర్లోని కింద ఫ్లోర్ లైట్ అన్న, పైన స్విచ్ ఆఫ్తే కింద ఫ్లోర్ లైట్లు అన్నీ ఆగిపోయేలాగా ఆ విధంగా దీన్ని యూజ్ చేస్తారు అన్న. హౌ టు కంట్రోల్ లైట్ పాయింట్ ఫ్రమ్ 3 places యూజింగ్ ఇంటర్మీడియట్ స్విచ్. సో ఇంటర్మీడియట్ స్విచ్ని 3 places ఎలా యూజ్ చేయాలి.
సో 2-వే స్విచ్లు ఇచ్చుకున్నాడు, ఇంటర్మీడియట్ స్విచ్ కనెక్షన్ ఇచ్చుకున్నాడు నన్ను. ఇంటర్మీడియట్ వచ్చిన ఒక పక్క టెర్మినల్స్ అండ్ ఒక పక్కకి ఏబీసీ, ఈ పక్క అలాగా ఈ కనెక్షన్ ఇచ్చారు కదా. సో ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది. చూడండి అన్నది ఎక్కడ వాడతారు అనేది. సో చూడండి, అదేవిధంగా స్టేర్ కేస్, డాబా స్టేర్ కేస్లో కూడా ఇంటర్మీడియట్ స్విచ్ వాడడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ రూమ్ ఉందనుకో, అంటే ఈ స్టెప్స్ పక్కన ఇక్కడ రూమ్ ఉందంటే ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకునేది మొత్తం పై నుంచి కింద దాకా వచ్చేది. పైన ఆన్ చేస్తే పై నుంచి కింద, కింద ఆన్ చేస్తే ఎంట్రన్స్లో పై వరకు వెళ్ళేలాగా. సో ఈ విధంగా మనకి స్టేర్ కేస్ లైటింగ్కి యూజ్ చేస్తారు. సో ఇదే విధంగా చూడండి, కంట్రోలింగ్ ఆఫ్ ల్యాంప్స్ ఫర్ 6 ఫ్రమ్ ది 6 ప్లేసెస్ బై యూజింగ్ ఇంటర్మీడియట్ స్విచ్. సో ఇంటర్మీడియట్ స్విచ్ చూస్ చేసుకుని 6 ప్లేసెస్ నుంచి ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అనేది ఒక సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఇచ్చాడు మీకు. సో ఈ విధంగా దీన్ని యూజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. సో ఇదే విధంగా రిలేటెడ్ చూడండి, రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా స్టేర్ కేస్ వైరింగ్ డయాగ్రామ్ ఇది చెప్పాను. హౌ టు కంట్రోల్ వన్ ల్యాంప్ ఫ్రమ్ 2 or 3 ప్లేసెస్, హౌ టు కంట్రోల్ ల్యాంప్ బై యూజింగ్ సింగిల్ వే ఆర్ 1-వే స్విచెస్, హౌ టు కంట్రోల్ లైట్ బల్బ్స్ ఫ్రమ్ 6 డిఫరెంట్ ప్లేసెస్. సో ఆ డయాగ్రామ్ కూడా వచ్చేసింది మీకు. ఇంటర్మీడియట్ వచ్చింది. హౌ టు వైర్ స్విచ్ ఇన్ సిరీస్, హౌ టు వైర్ స్విచ్ ఇన్ ప్యారలల్, how to wire lamps in series, how to wire lamp in parallel, which bulbs grow bright and contact in series and parallel ways. సో ఇవి రిలేటెడ్ టాపిక్స్ మీకు. సో ఇవి కూడా నోట్ చేసుకోండి. ఇదే విధంగా మీకు నోట్స్ అండ్ దీంతో ఇంకోటి ఏంటన్నాను ఫైనల్గా. సో ఇక్కడతో మీకు హౌస్ వైరింగ్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్ టెస్టింగ్ టాపిక్ అనేది టోటల్గా పూర్తి అయిపోయింది. సో నేను రేపు ఏం చేస్తానంటే మీకు ఈ వర్క్తో పాటు ఇదే విధంగా మీకు ఈ వర్క్తో పాటు నేను ఏం చేస్తానంటే మీకు టోటల్ హౌస్ వైరింగ్ ఇప్పుడు దాకా జరిగిన నోట్స్ అంతా కూడా నేను మళ్ళీ పెడతాను మీకు. సో ఆ చాప్టర్ ఎవరైనా రాసుకోపోయి ఉంటే మొత్తం అంతా కూడా ఖచ్చితంగా దాన్ని రాసుకొని దాన్ని కంప్లీట్ చేసుకోండి టోటల్గా. సో ఇప్పుడు దాకా మీకు పార్ట్స్ వైజ్గా మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చిన లెసన్ని. సో టోటల్ టాపిక్ నేను పెడతాను. ఎవరైనా నోట్స్ రాసుకోపోయి ఉంటే మొత్తం నోట్స్ రాసుకుని దాన్ని ఖచ్చితంగా నేను మళ్ళీ కాలేజ్ ఓపెన్ అయ్యాక చెక్ చేస్తాను. మా దగ్గర నోట్స్ లేదు సార్, ప్రీవియస్ బ్యాక్లాగ్స్ అయి ఉన్నాం, నాకు పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అందరూ కూడా ఇది రాసుకోండి. ఇదే విధంగా మీకు ముందుగా ఎలక్ట్రోలైట్స్ టాపిక్ పెట్టమన్నా పెడతాను, అదే విధంగా పాలిఫేస్ టాపిక్ పెట్టమన్నా పెడతాను. సో నేను చెప్పిన టాపిక్ అంతా పెట్టమంటే మీకు ఖచ్చితంగా పీడిఎఫ్ చేసి పెడతాను నాన్న. సో మీరు రాసుకుంటారంటే రాసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఖాళీ టైంలో డైలీ వర్క్ చేసేసి దాని తర్వాత మీరు ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా ఈ వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎక్కడికి వెళ్ళద్దు, ఇళ్లలోనే డైలీ చెప్పే మాట అనుకోవద్దు. మనకి సిచ్యువేషన్స్ బాగాలేవు, 3rd వేవ్ స్టార్ట్ అవుతుంది, మన పిల్లల స్టేజ్ అంటాం, అది కూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరూ కూడా. ఓకేనా?